హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే భూమి లేని నిరుపేదలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. తెలంగాణలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు వేసింది. ఈ క్రమంలోనే తెలంగాణలోని భూమి లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆదివారం రోజున ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్రంలోని భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఏడాదికి 12,000 జమ చేస్తామని చెప్పారు. ఈ మొత్తాన్ని 2 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తామని తెలిపారు. భూమి లేని నిరుపేద కుటుంబాలకు తొలి ఇన్స్టాల్మెంట్ 6,000ను కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన రోజైన డిసెంబర్ 28వ రోజున జమ చేస్తామని తెలిపారు. రైతుల ఖాతాల్లో సంక్రాంతి తర్వాత రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. పంటలు పండించేందుకు రైతులకు ఇచ్చే ప్రోత్సాహాన్ని అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ప్రత్యక్షంగా పరోక్షంగా 7,11,911 కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజలపై భారం వేసిందని మల్లు బట్టి విక్రమార్క చెప్పారు. ఇందుకు సంబంధించి గణాంకాలను వెల్లడించారు. బీఆర్ఎస్ చేసిన అప్పులను కడుతూ మరోవైపు రైతు రుణమాఫీ కూడా నిధులు కేటాయించామని చెప్పారు. ఏడాది కాలంలోనే 21,000 కోట్ల రూపాయలతో 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశామని, భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఏడాది కాలంలో ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ చేయలేదని, తమ ప్రభుత్వం దేశానికే ఆదర్శమని చెప్పారు. రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని డిప్యూటీ సీఎం బట్టి స్పష్టం చేశారు. వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు కూడా జమ చేస్తామని తెలిపారు. సన్నవడ్లకు బోనస్ వేస్తున్నామని చెప్పారు. వ్యవసాయానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే గత ప్రభుత్వాలు కట్టించిన ప్రాజెక్టులతో పారే నీళ్లతో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి వరి ధాన్యం అత్యధికంగా ఉత్పత్తి జరిగిందని చెప్పారు. సన్నవడ్లకు ఇచ్చే కనీస మద్దతు ధర కాకుండా ఎకరానికి రైతులకు 10 నుంచి 15,000 రూపాయల బోనస్ ద్వారా అందుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కింద 7,625 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో రైతు బీమా బంద్ చేశారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రైతు బీమా కట్టామని చెప్పారు. పంటలు నష్టపోతే ఎకరానికి 10,000 చొప్పున చెల్లించామని తెలిపారు. ఇలా అన్ని విధాలుగా మొత్తంగా తమ ప్రభుత్వం ఏడాది కాలంలోనే రైతుల కోసం 50,000 కోట్లను ఖర్చు చేసిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక భారం వేసి వెళ్ళినప్పటికీ తాము నిబద్ధతతో ప్రజల కోసం పనిచేస్తూ వనరులను సేకరిస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. తాము ప్రజలను మభ్యపెట్టే ఆలోచనలో లేమని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వంపై తప్పుడు కథనాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు.